స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు. వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మీకు తెలుసు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త నిన్నటి వార్తకు కొనసాగింపుగా బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. శ్రీవారు రచించి వెల్లడించిన గ్రంథములు స్వారాజ్య భగవద్గీత, స్వారాజ్యము, దేవుడు, ముక్తి, గాయత్రి మంత్ర రహస్యము, ఉత్తరగీత, జీవమణి, పరమేశ్వర పంచముఖములు, సోపానాలు, పురుష సూక్తము, నారాయణ శతకము, ముక్తి సూక్తములు, వేద రహస్యములు, జ్ఞాన సముద్రము, అనుభవామృతార్ణవము, గీతా మాహాత్మ్యము, గీతామథనము, దేవభాషార్కము, గీతా నవనీతము మొదలగు అనేక గ్రంథముల రచించి లోకమున వ్యాపింపచేసిరి. 42వ సంవత్సరంలో ప్రొద్దుటూరునందును శిష్యులచే స్వారాజ్యాశ్రమమును, ఆ తరువాత అనిమెలయందు కైవల్యాశ్రమము పేర అనంతపురమునందును ఇంకను అనేక చోట్ల ఆశ్రమములను నిర్మించి 10 లక్షలకు పైగా శిష్యకోటికి జ్ఞానదానము చేసి కొందరిని గురువులుగా తయారుచేసిరి. చాలా కాలం క్రిందటనే తాడిపత్రి పినాకినీ నదీ తీరములో స్వారాజ్యాశ్రమమును నిర్మించి 1945, 46, 47 సంవత్సరముల వరకు 3 సంవత్సరముల పాటు మౌనవ్రతము ఆచరించిరి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 1948లో హిందూమత ప్రచారక శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులకును శ్రీవారికిని 2 మాసములు జరిగిన సంవాదమునందు 29/1948 తేదీన శ్రీ పండితుల వారిచే బ్రహ్మజ్ఞానమును ప్రతి వ్యక్తి సంపాదించుకొనవచ్చుననియు, బ్రహ్మజ్ఞానము గల ప్రతి వ్యక్తియు బ్రాహ్మణుడే అనియు ఒప్పించిరి. 1962వ సంవత్సరంలో కాకినాడ పట్టణంలో సుమారు 6 మాసములుగా జరిగిన వేద పరిషత్ మహాసభయందు ఉద్దండ పండితుల వేదాంత ప్రశ్నలకు సమాధానము చెప్పి గాయత్రి మహామంత్ర రహస్యార్థమును శృతి, యుక్తి, అనుభవపూర్వకముగా నిరూపించి నవరత్న ఖచిత సువర్ణ కిరీటమును, భుజకీర్తులను, మకరకుండలములను, హస్తకంకణ, ఓంకార పతక అంగుళ్యాభరణములచే సత్కరింపబడిరి. కడప పట్టణంలో స్వారాజ్య సంఘమును బ్రహ్మస్పర్శవేది సంఘంగా రిజిస్టర్ చేయించి 1968లో సత్యాన్వేషిణి అను మాసపత్రికను వారు స్వరూపసిద్ధి వరకు నడిపిరి. 1972వ సంవత్సరము నుండి జగద్గురు పాఠశాలను నడుపుచు రాక్షసనామ సంవత్సరము ఆషాఢశుద్ధ ద్వాదశి 20 మార్చి 1975 తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరులో స్వారాజ్యాశ్రమమున తనువు చాలించి విదేహముక్తులై వెలసిరి. శ్రీవారి భౌతిక దేహము ప్రొద్దుటూరు శ్రీ స్వారాజ్యాశ్రమమునందే నిక్షిప్తము గావింపబడియున్నది. ఈ వార్త గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించడం కొరకు మా